అందరికీ నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనం శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1లో పార్ట్ 2 తెలుసుకుందాం. అలాగే మంచి ప్రశాంతత అనుభూతిని పొందుదాం. లాస్ట్ వీడియోలో మనం అధ్యాయం 1 పార్ట్ 1 తెలుసుకున్నాం. సో అవి కూడా వినండి. అలాగే మీరు ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు సాయి లీలామృతం చదవండి లేదా వినండి. అధ్యాయం 1లో పార్ట్ 2లోకి వెళ్దామా? మరొకప్పుడు బాబా తమ గురుసేన వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండవ వాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవ వాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనది సత్యం అన్నాడు. దీనికి వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన దాన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేమొక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నాము అని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని మార్గదర్శిని తీసుకొని పోవడమే మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమి నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరికి కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడడం వల్ల దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడు అవసరమే. భగవంతుడి కృపలేక ఎవ్వరు దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నంతిన పొమ్మని ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి గాని నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరాక్షుడైన హీనజాతి వాడుగా కనిపించిన నిష్కారమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీసుకోవడమే తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడైతాడు అన్నాడు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రమే వారి ఆతిథ్యాన్ని, గురుతత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తల క్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో
తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించింది. నా తల్లిదండ్రులను కోర్కెలను మరిచికి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపై రాలేదు. నా జీవశక్తినన్నిటినీ నా దృష్టిని ఆయన ముఖం మీదే లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతంలో మనకు నిస్సందేహంగా తెలిపేది సాయి జనాత్మ పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువుని సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల కింద కూర్చున్నప్పుడు చేతి క్రింద ఉంచుకునేవాడు. ఇది నా గురు ప్రసాదము, నా జీవిత సహచారి. దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనే లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణందరాసి నది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుస అని కొందరితోనూ, రోషన్ సా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చారిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణం, తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బావా అట్టి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ 12వ శతాబ్దము, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేవ సంచారం చేసిన మరల షిరిడీనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమే ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్న వాటి వలన పత్రిసేలు వెంకుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడి మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామెక్కడో అక్కడకు వచ్చేమనేవారు. తమ భక్తులను తరింపజేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని, కొన్ని సందర్భాలలో తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తరువాత తాము మరలా అచ్చడికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి సస్వనం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనూ గాక సిరి సంపదలతో పాటు భక్తి, దయలు కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలకు వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహటా, పింపల్గావ్, కోపర్గావ్, పుంతాంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించేవారని
అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విల్లసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్టు ఉండేవని, అచ్చట విశాలమైన వీధులు, కీరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు, ఆయన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువలన సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడి నుండి షిరిడీ చేరామని కించిత్తైన ఆచూకీ లేదు. తాము సేలు నుండి చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడ, పుంతాంబ వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరి వినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామమై పోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రం అయ్యిందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలాది అను పేరు గల ఈ గ్రామం మరో పండరీపురం అవుతుందని, సాయినాథుడే అచ్చటి రామవారుడని దాసగుణ షిరిడి మహే పుండరీపుర సాయిబాబా రామవర అని కీర్తించాడు. ఇంతటితో మనకు సాయిబాబా లీలామృతం అధ్యాయం 1 పార్ట్ 2 పూర్తయింది. ఏదైనా కొన్ని చిన్న తప్పులు పలుకుంటే మన్నించండి. ఇంకెన్నో మహాగాథలు, పురాణ కట్టడాలు, పురాణ చరిత్రలు, అద్భుతాలు, ఇతిహాసం, మహాభారతం, రామాయణం, మహాశక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఇప్పుడు శ్రీ సాయి లీలామృతం అన్నీ మన ఛానల్లో వివరంగా లిఖించబడింది. కాబట్టి మీరు తప్పకుండా విని కోటి జన్మల పుణ్యాన్ని పొందండి. అలాగే మనకు ఈ ప్రపంచంలో డబ్బును దేన్నైనా మళ్ళీ తేవచ్చు, కానీ ప్రశాంతతను, మనసును నిగ్రహించడం చాలా కష్టం. దాన్ని నిగ్రహించడం వల్లనే మనము ప్రశాంతత పొందగలం. మనం ఈ లైఫ్లో ఏమైనా కొనగలం కానీ ప్రశాంతత కొనలేము. దానికోసం మనము ఇలాంటి దేవుల చరిత్రను తప్పకుండా రోజుకి 15 నిమిషాలు వినండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.